దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు మా ప్రియులు నా సహోదరి సహోదరులందరికీ ఈ యొక్క సాయంకాలం పూట అందరికీ కూడా ఒక మంచి విషయం మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాను. మరి హోప్ మినిస్ట్రీస్ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారమై ప్రార్థనా పూర్వకంగా మా ఆత్మీయ బిడ్డలకు, మా కుటుంబములందరికీ కూడా ప్రభు సెలవిచ్చిన మాటలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇందుని బట్టి మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషిస్తున్నాం. మీకు అందరికీ యేసు నామములో వందనములు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం పూట మీకు ఒక చక్కటి విలువైన మాట నేను చెప్పబోతున్నాను. అదేంటంటే కీర్తన 127:1 మనం ఒక మాట చూడబోతున్నాం. దావీదు మహారాజు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయివాడు మేలుకొని ఉంటే వ్యర్థం అని చక్కగా రాస్తాడు. అవును, యెహోవా ఇల్లు కట్టించకపోతే, ఒకవేళ మన ఇల్లు అనగా మన కుటుంబం, చూడండి నా సహోదరులారా, మన కుటుంబము దేవునిచే కట్టబడకపోతే ఆ యొక్క కుటుంబము కట్టబడినా కూడా వ్యర్థం అంటున్నాడు. ఎందుకంటే ఏ గృహమైనా అది దేవునిచే కట్టబడినప్పుడు అది స్థిరపడుతుంది. ఆ గృహములో యేసు ఉండాలి. నేను గనక ఆ ఇల్లును కట్టకపోతే, ఒకవేళ దాన్ని మీరుగా కట్టుకుంటే అది వ్యర్థం అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి సహోదరులారా, మన కుటుంబం బాగుండాలనుకుంటున్నారా? కుటుంబాలు కట్టే దేవునికి మన కుటుంబాన్ని మనం అప్పగించాలి. మన కుటుంబాన్ని ఏ వ్యక్తులకు మనం అప్పగించకూడదు. కుటుంబాలు కట్టే దేవుని చేతిలో మన బిడ్డలను మనం పెట్టాలి. మన కుటుంబాన్ని మనం ఉంచాలి. అప్పుడు మన యొక్క కుటుంబము దేవుని వాక్యం ద్వారా క్రీస్తు కోరిన విధంగా మన కుటుంబము ఆత్మీయ కుటుంబంగా ఒక ఉన్నత స్థితిలో ఉండబోతుంది. ఎందుకంటే నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే మరి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29 ఒక మాట ఉంటుందండి. చూడండి, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ ఒక మహాఘనమైన వ్యక్తి, దేవునిచ్చే అభిషేకించబడిన వ్యక్తి సమూయేలుకు గొప్ప ప్రవక్త ఇక్కడ ఉంచాడు. ఆయన ప్రవక్తగా, రాజుగా, న్యాయాధిపతిగా నా ప్రభువు ఆశీర్వదించారు. అయితే వారు ఏమంటున్నాడంటే, ఆయన చేతుల అధికారం ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఒక చక్కటి మాట అంటాడు ఇక్కడ, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఎంత చక్కటి మాట అండి. ఏమండి, నీ ఆశీర్వాదము నుండి, నీ ఆశీర్వాదము నుండి నా బిడ్డలు, నా కుటుంబం దీవించబడుదురుగాక. ఇంకా సామెతల గ్రంథం 10:22 ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమంటది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేవాడు. ఎవరిస్తారు మనకు ఆశీర్వాదం, ఐశ్వర్యం? చూడండి, ఇవాళ యెహోవా లేకుండా ఒక ఊర్లోనట ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడంట. ఆయనకి చాలా గొర్రెలు, గొడ్లు, పశువులు, ధనము, డబ్బు, అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆయన చేతి కింద ఒక పనివాడు కూడా ఉన్నాడట. అతనికి ఒక చిన్న గుడిసె ఉందట, చిన్న ఫ్యామిలీ ఉందట. అయితే ఈ పెద్ద ధనవంతుడు ప్రతిరోజు పడుకొని ఈ గొర్రెలు ఎలాగా, ఈ గొడ్లు ఏ విధంగా, ఈ ధాన్యం ఎక్కడ పెట్టాలి, లేకపోతే ఈ డబ్బు ఎక్కడ పెట్టాలి, తర్వాత ఏంటి అని ఆయన కొన్ని సమస్యలతో సతమతమవుతూ మనశ్శాంతి లేక ప్రతిరోజు ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయనకి స్లీప్లెస్ అన్నట్టు. ఎందుకు అంటే ఆయనకి ఆలోచించుకోవడమే సరిపోయింది. ఒకరోజు ఎటు తోచక తన పనివాడైన ఆ యొక్క చిన్న గుడిసె ఉన్న ఆ కుటుంబం ఉన్న తన యొక్క పనివాడైన అబ్బాయి ఇంటికి, తన పనివాడింటికి తను పొద్దుపోయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి చక్కగా నిద్రపోతూ ఉండట, ప్రశాంతంగా ఉన్నాడట. అప్పుడు వెళ్ళి పిలిచినప్పుడు తన నిద్రలో ఉండి తన యొక్క కుటుంబ సభ్యులు లేచి బయటకు వచ్చినప్పుడు, ఏంటి నువ్వు ఇంత చక్కగా నిద్రపోతున్నావు, ఎందుకు నువ్వు ఇట్లా నిద్రపోతున్నావు, నాకు నిద్ర పట్టడం లేదే, నువ్వు నా కింద పనివాడు కదా, నువ్వెందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నావు అని తను అడిగాడట. అప్పుడు అతను అంటాడట, ఏమని? నా ఇంట్లో దేవుడు ఉన్నాడండి, నా ఇంట్లో నా ప్రభుని యేసు వారు ఉన్నారు, కాబట్టి నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నాం, మాకు మంచిగా నిద్రపోతాం, చక్కగా నిద్రపడుతుంది, అన్ని సమృద్ధిగా నా దేవుడు మాకు ఇస్తాడు. మా ఇల్లు చిన్నదైనప్పటికీ గొప్ప దేవుని మేము నమ్ముకున్నాం. ఇదిగోండి మా ఇంట్లో ఉన్న ఆయన, ఇదిగో ఈ వ్యక్తి అని ఒక జీసస్ ఒక ఫోటో ఆయనకి చూపించి
ఆయనకు పరిచయం చేశాడట. అప్పుడు ఆ వ్యక్తిని చూసి ఈ ఉన్నతమైన వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నీకు ఎన్ని ఉన్నా నీ గృహంలో యేసు లేకపోతే సున్నా. కాబట్టి సహోదరులారా, రానున్న రోజులు చాలా గడ్డి. ఇక్కడ ఒక గొప్ప ప్రవక్త అంటాడు, మీ ఆశీర్వాదము చేత నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబంలో మీరు ఉండాలి, దయచేసి మీరు మాలో ఉండాలి అని అడుగుతాడు. మా ఇంట్లోకి రమ్మని ఆయన ఆహ్వానించుకుంటున్నాడు. కాబట్టి నీ కుటుంబము స్థిరంగా ఉండాలంటే, నీ కుటుంబము సంతోషంగా ఉండాలంటే, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో ఈ సాయంకాలం వేళ నా ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా నిజ దేవుడైన యేసు ప్రభుని మీరు తెలుసుకోవాలి. ఆయన మన ఇంటికి వారసుడిగా మనం ఉంచుకోవాలి. మన గృహానికి ఆయన అధిపతిగా ఉండాలి. మన ఇంట్లో ఆయన ఉంటున్నప్పుడు మనకి ఏ మేలు కొదువుగా ఉండదు. మనకు ధైర్యం ఉంటుంది, మనకు శక్తి ఉంటుంది, మనకు బలం ఉంటుంది, భీతి నీకు దూరంగా ఉంటుంది, రోగము నీకు దూరంగా ఉంటుంది, అప్పు నీకు దూరంగా ఉంటుంది. సాతానుగాడు ఎటు నుండి కూడా నీ మీద దాడి చేయడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నా ప్రభువైన యేసు ప్రభువారు నీ గృహానికి ఆయన అధిపతిగా ఉంటారు. నీ కొరకు తన దూతలను కాపలగా పెడతాడు. అందుకే అంటాడు, రాత్రి వేళ కలిగి భయముకైనను, పగటి వేలు సంచరించే రోగముకైనా నేను భయపడను, అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారములను సమీపించదు. ఆయన మీ ప్రాణములు కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనెక్కడు నిద్రపోడని చాలా క్లియర్గా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి నా సహోదరులారా, ఈ సమయంలో మన ఇంట్లో ఏముండాలని మనం కోరుకుంటాం చెప్పండి? ఆనందం ఉండాలని కోరుకుంటాం. ఏం కావాలని మన పిల్లలు మనం సంతోషం ఉండాలి. దేవుని వాక్యం అంటారు ఫిలిప్పీ 4:4 ప్రకారం, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, నీ సహనము సకల జనులకు తెలియబడనివ్వడు, నీ ఆనందము క్రీస్తులోనే ఉంది. సహోదరుడా సహోదరి, ఎంతకాలమైంది సంతోషంగా లేక, ఎంతకాలమైంది నెమ్మది లేక, ఎంతకాలమైంది నీ కుటుంబము కలిసి ప్రార్థన చేయలేక, దయచేసి అర్థం చేసుకోండి. ప్రభువైన యేసు నీతో మాట్లాడుతున్నారమ్మా. నీవు నీ బిడ్డలు కలిసి ప్రతిరోజు కూడా యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా గృహములో మీరు ఉండండి నాయన, నా బిడ్డల విషయంలో మీరు కార్యం చేయండి, నా బిడ్డలకు మంచి చదువులు ఇవ్వండి, నా భర్తకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా, మేము చేసే పనుల్లో నాన్న అయ్యా సఫలీకృతము చేయండి, నీ ఆశీర్వాదం ఉంచండి, నా కుటుంబంలో నీవు కార్యం చేయండి, నా కుటుంబంలో నాకు నా బిడ్డలకు సంతోషం ఇవ్వండి అని ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉండి మిమ్మల్ని మీ బిడ్డలు ఆశీర్వదించి నిశ్చయంగా ఆయన మీ చేతుల కష్టార్జితం ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. చూడండి, యెహోవా దేవుడు లేకపోతే, ప్రభువారు లేకపోతే నువ్వేది చేసినా నీ బ్రతుకుల వ్యర్థం. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నీలో ఉండాలి. ఆయన లేని జీవితము సంతోషము లేదు, ఆనందము లేదు, నెమ్మది ఉండదు. యేసు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, నీ భారాలన్నీ నేను మోస్తా, నీ భారము నా మీద వెయ్యి, నీ మీద వేసుకోవద్దు. నేను నీ కొరకు ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను, నీ సమస్యలు నీ ఇబ్బందులు పరిష్కరిస్తాను. నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవి, నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకుంటాను, నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు. ఆయన తన రక్తము చేత నిన్ను కొన్నాడు, నిన్ను శుద్ధీకరించాడు. నీ కుటుంబము నీ బిడ్డల బాధ్యత పూర్తిగా నేను వహిస్తాను, నేను కార్యం చేస్తాను, నేను బలపరుస్తాను, నేను చూసుకుంటాను, నేనే నీ కుటుంబానికి అధిపతినని నా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మనము ప్రతిరోజు కూడా మన బిడ్డలు, భర్త లేదా మనము కలిసి ఒక 10 నిమిషాలు తప్పనిసరిగా సాయంత్రం పూట కూర్చొని ప్రభు దగ్గర కృతజ్ఞతలు చెప్పి కుటుంబ ప్రార్థనలో మన బిడ్డలు మనం పాల్గొని ప్రభుకు కృతజ్ఞతలు తెలియపరుద్దాం. అదేవిధంగా ఈ వాక్యం మన జీవితంలో నెరవేరులాగున మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, ఇదిగో మా ప్రియమైన నా సహోదరి సహోదరులు, మా యొక్క ఆత్మీయ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా వారి కుటుంబములకు శాంతిని, సమాధానమును, మేలును, కృపను, ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా మీరు ఉండండి. ప్రతి కుటుంబం కూడా మీచే కట్టబడింది కాబట్టి మీరే ఆ కుటుంబానికి నాయకుడిగా నిలబడి నీ బిడ్డలను క్షేమంగా ఉంచి, నీ బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యము జరిగించి, నీ బిడ్డల యొక్క అక్కర్లు తీర్చి వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్న మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.